మీరెంతగానో ఎదురు చూస్తున్న మన వేగా జ్యువెలర్స్ రేపే కాకినాడలో ప్రారంభం. వేగా జ్యువెలర్స్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, USA. कुबेराय वैश्रवणाय महाराजाय नमः। ओम तद्ब्रह्मा ओम तद्वायुः पर्याप्यानन्दाय समस्तमोदिरात्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 मस्तमोदिरा
సక్సెస్ఫుల్ గా ఎన్నో బ్రాంచెస్ ని ఓపెన్ చేయాలి అని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎస్, మనం ఫస్ట్ నుంచి కోరుకుంటున్నట్టు దినాభివృద్ధి చెందుతూ అందిస్తుంది ఇక్కడ జరిగే ప్రతి వేడుకని. సో థ్యాంక్ యూ క్యూబ్ టీవీ, అలాగే సుమన్ టీవీ, డిజిటల్ మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలియజేస్తూ అండ్ విత్ ఇన్ నో టైం వితౌట్ ఎనీ డిలే కొద్ది సెకండ్లో నందమూరి బాదండి 100% పక్కాగా చెప్తున్నారు వాళ్ళు ఇటే అని. సో మనం కూడా ఇక్కడ నుంచి అటే చూద్దాం. ఓకే, నందమూరి బాలకృష్ణ గారు.
స్వామి శ్రీ ఆత్మ డాక్టర్ చేతుల మీదుగా ఇక్కడ మన స్థానిక ఎమ్మెల్యే గారు కొండబాబు గారు ఉన్నారు, అలాగే చైర్మన్ రామమోహన్ రావు గారు, సరే గారు, దాంతో సుధాకర్ గారు ఉన్నారు, ఇక మిగతా అంత సంబంధించిన మిగతా నా మిత్రులందరూ. ఇది ఎట్టో ప్రారంభమైందో కానీ మా ఈ యొక్క అనుబంధం అంటే మహిళల ఆభరణాలు, వాళ్ళకి కావాల్సిన అన్ని ఆభరణాలు కూడా సింగిల్ విండో సిస్టమ్ లాగా అన్నీ ఒకే కప్పు కింద లభ్యమయ్యేటట్టు, అలాగే బరువు కాకుండా, అంటే ఏంటి బరువు అంటే వేసుకునే వాడికి బరువు కాకుండా కొనేవాడికి ఎక్కువ బరువు కాకుండా 4 అంతస్తుల ఈ భవనాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు చూస్తున్నాం మనం, చాలా ప్రతి రంగంలో కూడా ఎంతో, అంటే మొదటి ఫ్లోర్లో బంగారం, రెండో ఫ్లోర్లో మరి వజ్రాలు,
మూడో ఫ్లోర్లో ఏమో యాంటిక్ ఐటమ్స్. ఇలా 4 అంతస్తుల భవనం ఎంతో ధనమానికంగా. సరే అక్కడెక్కడో నేను పుట్టిన 4 బ్రాంచ్ ఇది. మొదటి బ్రాంచ్ హైదరాబాద్లో, 2వ బ్రాంచ్ విజయవాడ, 3వ బ్రాంచ్ నా చేతుల మీదుగా విజయవాడలో ప్రారంభించడం. అలాగే ఇక్కడ 4వ బ్రాంచ్ ఇక్కడ కాకినాడలో. అంటే ముందు పుట్టినిల్లు, ఆ తర్వాత ఇక్కడ పెట్టినిల్లు. మా మామగారి ఇక్కడ కాకినాడ, అంతే కదా. మహిళలకి ఇక్కడ పెట్టినిల్లు, బాబాడు ముందుగానే పెట్టిన. ఎప్పుడు అత్తారిల్లు అంటారు. మా అత్తగారిది కృష్ణా జిల్లా, మా మామగారిది ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడ. అంటే బాబర్ కపిలేశ్వరపురం. అదే వాళ్ళు చెప్తున్నారు. గోదావరి జిల్లా అంటే వాళ్ళ ప్రజల యొక్క వాళ్ళ యొక్క అభిమానం, వాళ్ళ యొక్క ప్రేమ వాత్సల్యం, అలాగే నిర్మోహమాటం, ఏమన్నా కొండ బద్దలు కొట్టినట్టు మాట్లాడే స్వభావం నీళ్ళలో ఉందనుకుంటే గోదావరి నీళ్ళలో. ఇక్కడ పుట్టుంటుంది వెంటకారు అన్న పదానికి అర్థం. మా మామగారు కూడా ఎంతో ఇప్పటికీ ఇక్కడికి వెళ్ళా మనం కట్టడి చూపిస్తున్న అభిమానానికి ఎంతో నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడికి రావడం కాకినాడకి చాలా ఏళ్ళ తర్వాత అన్ని పాత రోజులన్నీ గుర్తొస్తుంటాయి. మామగారికి అంటే ఏకంగా ప్రచారానికి కాకతాళీయంగా యాదృచ్ఛికంగా వెళ్ళడం జరిగింది. స్టేట్ హైయెస్ట్ మెజారిటీ కొట్టాము మెరుమెరుల్లో, 45,000 మెజారిటీతో అన్నాడు. బీబీసీలో కూడా కో కెనడా అని, ఎందుకంటే మనకి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మ్యాప్లో చూస్తే కో కెనడా ఉంటుంది. ఈరోజు నా మీద చేతుల మీదతో ప్రారంభించడం, నా మీద నమ్మకంతో, నా సంస్థలతో కుటుంబ సభ్యుల్లాగా ఈనాడు అందరం కలిసిపోవడం జరిగింది. మనం చూస్తున్న మహిళలు కూడా ఎంత చూడటానికి నాజుగ్గా ఎలా అందంగా ఉండాలి ఒక యువతరంలో చూస్తున్నాం మనం. కానీ ఇక్కడ మన నిత్యమేనన్ గారు ఉన్నారు. ఇక్కడ సంయుక్తమేనన్ గారు, సారీ ఏమన్నా సామాన్య ప్రజలకు బంగారం ధరలు పెరుగుతున్న నేపథ్యంలో సామాన్య ప్రజలకు ఏం మెసేజ్ ఇస్తారు? బంగారం ఇప్పుడు మన దేశపు ఆర్థిక పరిస్థితిని బట్టి ఉంటుందమ్మా. దాన్ని బట్టే బంగారం ఒక విలువ పెరగడం, దాన్ని బట్టి ఆర్థిక ఒక మన దేశ వాణిజ్య ప్రభావం దానిపైన ఉంటుంది. అంతే కదా. మనకి ఎంత బంగారం నిలువ ఉంటే అంతా అక్కడ మనకి దేశ సంపద కూడా దాన్ని బట్టి ₹1 వాల్యూ కానీ దాని విలువ కానీ దాన్ని బట్టి మేము ఇచ్చేస్తాం. అది ప్రభుత్వ కేంద్ర ప్రభుత్వం అది తీసుకోవాల్సిన నిర్ణయం. బంగారం అనేది జనరల్గా కేంద్ర ప్రభుత్వం వాళ్ళ విధి విధానాలను బట్టి ఉంటుంది. యాడ్స్ కి దూరంగా ఉండే బాలయ్య ఫస్ట్ టైం యాడ్స్ చేస్తున్నారు. అయ్యో సాధారణంగా ఇక్కడ ఉన్నాను నేను, అడుగు పెట్టానని అంటూ చూస్తాను. ఏదైనా అన్స్టాపబులే అనుకున్నారా? ఎవరు ఊహించలా? ఊహించింది చేయడమే నైజం. ఎవరు అనుకోలేదు అన్స్టాపబుల్. కొన్ని హీరోలు ప్రోగ్రామ్స్ చేస్తున్నారు, నేను అసలు రాడేమో దాంట్లో అనుకున్న తరుణంలో మరి అందరికి కాదుగా, చాలా సెలెక్టెడ్గా చేస్తారు, మంచి ప్రోగ్రామ్స్ చేస్తాను. అది మీకు చెప్పొచ్చి అంటే ఇప్పుడు అన్స్టాపబుల్ ఉంది. దాని ద్వారా నేను మంచి మెసేజ్లు కూడా ఇస్తున్నాను. మంచి అవతల వాళ్ళు వాళ్ళ మనోభావాలు ఎప్పుడు షూటింగ్లో తలమునకలై ఎప్పుడు ఒత్తిడికి ఆ ఒత్తిడిలో ఉన్న వాళ్ళని వాళ్ళకే ప్రజలకు చూస్తే ప్రజలకే కాదు మా సినిమాలో కూడా అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఒక్కసారి ఒక స్వతంత్రం వచ్చినట్టు ఎప్పుడు 24 గంటల లైఫ్లో కెమెరాల ముందు కాకుండా నా స్వభావాన్ని బట్టి నేను ప్రశ్నలు అడగడం, వాడు నెమ్మదిగా వాళ్ళు ఇక్కడ ఆ కంఫర్ట్ ఇవ్వడం, వాళ్ళకి వాడు కూడా ఓపెన్ అవ్వడం. సార్ ఆదిత్య 999 కి త్వరలో మీరు డైరెక్షన్ చేస్తున్నారు. శ్రీనివాసరావు బతికే ఉన్నారా? 34 ఏళ్ళు ఇప్పటికి బాబు ఎప్పుడో సినిమా అంటాడు. ఉపయోగపడుతుంది పెరిగిన కొద్ది పిల్లలు పెరిగిన కొద్ది దాని విలువ కూడా పెరుగుతుంది. బంగారం ఎటువంటిదంటే దానివల్ల మనకి మన వల్ల దానికి కూడా అట 2 రకాలుగా ఉపయోగం. ఒకటి మనం వేసుకుంటే దానికి అందం మహిళలుగా, అలాగే ఇప్పుడు మనం కొంటే అమ్మే వాళ్ళకి కూడా వ్యాపారం.
రాజకీయాలు మరి ముందుకు వెళ్తున్నారు కదా, రాజకీయాల్లో మీరు చేయగలటానికి ట్రై చేస్తున్నారు. కథలో సార్ బాలయ్య చెప్పాక సార్ బాలయ్య బాలయ్య పాలిటిక్స్ పాలిటిక్స్ మళ్ళీ మన దొరకనా సార్ సార్ బాగుంటుందా సార్? ఏదైనా చాలా సంతోష బాధపడుతుంది. మళ్ళీ గుర్తు చేసుకోవడం చేసుకోవడం అంటే అది మనిషికి ఆయుష్ని అలాగే సత్సంబంధాలని మళ్ళీ ఇంకా మళ్ళీ పొందుపరిచి దాన్ని బలపరిచినట్టే. జనం అంతా ఎదురు చూస్తున్నారు మోక్షంతో ఎప్పుడు వస్తాడు? అదే ఒక సినిమా మొదలు పెట్టాల్సింది అనివార్య కారణాల వల్ల ఆయనకి ఒంట్లో బాగా లేకపోవడం వల్ల చూస్తున్నారు మీరు. ఇప్పుడు వాతావరణం బాగోలేదు, ఇక్కడ పడితే అక్కడ ఫ్లూ, టైఫాయిడ్లు. సో ఆయనకి సడన్గా బాగా ఉంది 2 రోజులుగా తక్కువ ఉండింది. సరే దాన్ని మనం లేకపోతే ప్రత్యేక అనుకున్నాం. అది ఒకసారి రాత్రి దాంతో ఇవాళ పోస్ట్ పోన్ చేయాలి. అంతా మన మంచిగా అనుకోవడం తప్పితే అంతే. అందరితో కుదరదు. అన్స్టాప్ నేను చెప్పాగా, అందరు చేయండి అని ప్రోగ్రామ్. రేపు ఎవరు అడిగినా సరే నేను ఎవరు చేయను. అల్లు అరవింద్ గారికి నాకు నా సంబంధం చిన్నప్పటి నుంచి రామయ్య గారు అంటే మాకు నాన్నగారితో ఉన్న సాన్నిధ్యం చిన్నప్పటి నుంచి నేను అల్లు అరవింద్ గారు బాగా నుంచి మేము ఒకడు తెలిసిన వాళ్ళు మా కుటుంబాల మధ్య అలా ఉండేది. అందుకే వాళ్ళకి ఇంకా రెండో ఇంకొక క్షణం కూడా ఆలోచించాను. బంగారం సంబంధించి చాలా దుకాణాలు ఏర్పడుతున్నాయి. కాకినాడలో చాలా ఎక్కువగా ఉన్నాయి. అది కొనే కస్టమర్స్ ఇప్పుడు ఇందులో మెయిన్ ఏంటంటే వెరైటీ డిజైన్. ఇప్పుడు వేరే దుకాణాలు అనుకోండి, వాటిలో ఒకే రోజు చూపిస్తారు అంతే. ఎందుకు మిగతా చూపిస్తే మరి కాపీ కొడతారు ఇవ్వ డిజైన్. ఇక్కడ అలా కాదు, 200 ఉంటే 200 మీరు మినిమం పరుస్తారు. సో అదే అవుతుంది సార్ సంక్రాంతి సినిమా ఎప్పుడు సార్? సార్ బాలకృష్ణ సంక్రాంతికి సినిమా లేక అభిమానులు నిరుత్సాహంతో ఉన్నారు. కనీసం మోక్షం వస్తున్నట్టున్నారు. మళ్ళీ సంక్రాంతికి మీరు ఎప్పుడు సందడి చేస్తారు? గుమ్మడికాయ కొట్టేసారు. ఎలా ఉంటుంది జనవరి 12 పెడతారా? అదే గుమ్మడికాయ కొట్టేశారు కదా సార్, ఎలా ఉంటుంది సినిమా? ఎలా ఉంటుంది అనండి. అంటే అయిపోయింది, షూటింగ్ అయిపోయింది కదా సార్. ఒక్క నిమిషం మాట్లాడతారు. ఇప్పుడు ఈ తోచిన భాష ఏ భాష మాట్లాడినా ఊరికి వెళ్ళాలి, వాళ్ళు అర్థం చేసుకుంటారు. లేదు ఇక్కడి నుంచి వస్తున్నారు చాలా మంది. అక్కడికి అందరూ పంపిస్తున్నారు, లెటర్ ఇస్తున్నారు. సరే గారు వాళ్ళందరూ కూడా హాస్పిటల్ కంటే బ్రాండ్ అది. చంద్రబాబు నాయుడు గారు ఎలా బ్రాండ్ రాష్ట్రానికి, అలా మన క్యాన్సర్ హాస్పిటల్ క్యాన్సర్ వైద్యానికి ఒక బ్రాండ్. అందరూ వస్తున్నారు ఇక్కడికి, ఉభయ గోదావరి జిల్లాల నుంచి, ఉత్తరాంధ్ర నుంచి కూడా వస్తున్నారు అందరూ. అన్స్టాపుల్ 4లో పిఠాపురం ఎమ్మెల్యే గారు, హిందూపురం ఎమ్మెల్యే గారు ఏమన్నా షో అయినా అనుకోవచ్చా? సార్ మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి సార్. మీ రికార్డ్ మీరే బ్రేక్ చేయాలి. నాగార్జున గారు బంగారం కొనమంటారు, వెంకటేష్ గారు బంగారం తాగట్టు పెట్టమంటారు. మీరేం చెప్పి లలిత గారేమో డబ్బులు ఉరికే రావని ఆయన చెప్తున్నారు సార్. లలిత జ్యువెలర్స్ ఏమో డబ్బులు ఉరికే రావని వ్యవహార శైలి ఉంటుంది. అందరూ బాగా ఎంజాయ్ చేశాం కదా సార్. నమస్కారం అండి. వేగా జ్యువెలరీతో ఈ యొక్క ఇది ప్రారంభం బాలయ్య గారితో ప్రారంభం చేయడం నా అదృష్టం. వేగా జ్యువెలరీతో మనం ఒక యాడ్ ఫిల్మ్ చేసాము. అప్పుడు నేను ఇక్కడ ఉన్న డిజైన్స్ ఇవన్నీ నేరుగా చూసి పర్సనలీ ఐ లవ్ ఇట్ అ లాట్. ఈ డిజైన్ స్పెషాలిటీ ఏంటంటే చాలా గ్రాండ్గా కానీ లైట్గా. ఎవరో అడిగారు ఈ
బంగారం ప్రైస్ పెరుగుతుంది. బట్ ఒక ఆడవాళ్ళు డ్రెస్ చేస్తే అది ఫుల్గా కనపడాలి బంగారం వేస్తే. సో ఈ డిజైన్స్ ఆర్ వెరీ బ్యూటిఫుల్లీ డన్ దాట్ అది ఫుల్గా కనిపిస్తుంది. సో దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ దట్ ఐ ఫౌండ్ ఇన్ వేగా. అంతే, ఇంకేం లేదు. 4 ఫ్లోర్స్ ఉన్నాయి. ఒక ఫ్లోర్లో డైమండ్, ఒక ఫ్లోర్లో యాంటిక్, ఒక ఫ్లోర్లో గోల్డ్. కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఈ బ్రాండ్తో. వేగా జ్యువెలరీస్ ఇంకా సక్సెస్ అవ్వాలి, ఇంకా పైకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఫస్ట్ టైం నాకు కాకినాడలో. బాలయ్యతో కలిసి రావడం ఎలా ఫీల్ అవుతున్నా? అదే బాలయ్యతో కలిసి రావడం ఎలా ఫీల్ అవుతుంది? సూపర్ ఫన్. అది యాడ్ షూట్ జరిగిన రోజు ఫుల్ డే నేను నవ్వడం స్టాప్ చేయలేదు. మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఇట్ వాజ్ సూపర్ ఫన్. అంత ఎనర్జెటిక్గా, హ్యాపీగా అయిపోయింది. స్వైపు మూవీ, ఒక పీరియాడిక్ మూవీ జరుగుతుంది నిఖిల్ గారి మూవీ. ఓకే. లెజెండ్ మాట్లాడాలి అంటే ఈ వాల్యూమ్ సరిపోదు, ఇంకొంచెం గట్టిగా కమాన్. చేసేందుకు చాలా సంతోషంగా ఉంది. విశేష ఈ యొక్క సమూహం, ఈ యొక్క అభిమానం, గంటలు పెంచుకున్న మీ అభిమానం ఎల్లప్పుడూ ఇలాగే కొనసాగాలని చాలా రోజులైంది వైపు వచ్చి. రాష్ట్రంలోనే అత్యధికమైన మెజారిటీ కాకినాడ 45,000 ఓట్లతో మనం ఇప్పుడు గెలవడం అదొక చరిత్ర. అయితే కానీ తర్వాత మామిడి మీద ఎప్పుడు వెళ్దామని అనట్లేదు. మా మరుదుని అడిగినా బావమరిది ఆయనేమో రమ్మని పిలవట్లేదు. సరే, నేను ఎక్కడున్నా ఎప్పటికీ మీ వాడిని. నాకున్న జ్ఞాన సంపదలో బ్రాహ్మణుడిని, ఐశ్వర్యంలో వయసుని, మంచిగా బాగుని మంచి ఎదురు తిరిగి ఇవాళ మరి ఏదో పూర్వజన్మ వాసనతో ఒకళ్ళు ఇద్దరు ఈ జన్మలో మనం పొందగలుగుతాం. కానీ ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే అది మీకు, నాకు, నా అభిమానులకు, ప్రేక్షక దేవుళ్లకు మన మధ్య ఉన్న ఏ జన్మ అనుబంధమో, విడదలేని అనుబంధము, రుణానుబంధము అది కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఏదైనా అన్ని రకాలుగా అంటే నాకు జన్మించిన తండ్రులు, అలాగే నేను ఉభయ గోదావరి జిల్లాలంటేనే మరి అన్నిటికీ అంటే మంచి సౌహృదయతకు, మమకారానికి, ఆప్యాయతలకు, వెటకారానికి అన్నిటికీ పెట్టింది పేరు. అటువంటి ఇక్కడ అల్లుడి కావడం, అలాగే ఈరోజు వేగా జ్యువెలర్స్, ఈ యొక్క వేగా జ్యువెలర్స్ మరి వాళ్ళకి మీలాగే మీతో ఉన్నట్టే వాళ్ళకి మాకు ఏ అనుబంధం కానీ అలా కుదిరింది మాకు. సరే, అక్కడ మొట్టమొదట హైదరాబాద్లో ఒక బ్రాంచ్ను ఓపెన్ చేయడం జరిగింది, విజయవాడలో చేయడం జరిగింది. నేను పుట్టిన జిల్లా. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇక్కడ స్వస్థాలతో వాళ్ళు నా మీద నమ్మకంతో ఈనాడు ఈ యొక్క ఇక్కడ వేగా జ్యువెలర్స్ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరిగింది. ఇలా విస్తృతంగా కొమ్మలు, ఈ యొక్క వేగా వృక్షం యొక్క కొమ్మలు అలా అక్కడ విజయవాడ 2 బ్రాంచులు, హైదరాబాద్ ఒక బ్రాంచ్, మళ్ళీ ఇవాళ ఈరోజు ఇక్కడ ఒక బ్రాంచ్, అలాగే రేపు అటు రాజమండ్రి, ఇక్కడ మన రాజమండ్రి అయితేనేమి, లేకపోతే ఏలూరు, అలాగే దిల్సుఖ్ నగరు, అలాగే చందానగరు, అక్కడ కూడా వాళ్ళందరూ ముందు విస్తృతంగా అంటే వాళ్ళ మీద ప్రజలకు ఉన్న నమ్మకం, వాళ్ళు పెట్టే ఖర్చు మీద డిజైన్ను వాళ్ళు ముందుంచడం, మీకు ఎన్నుకోవడానికి ఎన్నో రకాల చాయిస్లు వాళ్ళు అందజేయడం, దాంతో వాళ్ళు మీ అభిమానాన్ని చూరుకున్నారు, మహిళల అభిమానాన్ని. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ నాతో పాటు సంయుక్త కూడా వచ్చారు.
ఆవిడని కూడా 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాను. కాకినాడ బాగున్నారా? ఎనర్జీ మామూలుగా లేదే. అందరూ కలిసి ఒక్కసారి ఆ మాట చెప్తామా? జై బాలయ్య. అందరు హ్యాపీ అయిపోయింది. వేగా జ్యువెలర్స్ని కాకినాడలో ఉన్న నంబర్ 1 సరే, కాకినాడ కోటయ్య కాజాలని చెప్తున్నారు. వేగా జ్యువెలర్స్ని కాకినాడలో ఉన్న నంబర్ 1 జ్యువెలరీగా మీరే ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. బాలకృష్ణ గారు, థ్యాంక్ యూ వన్స్ అగైన్. కొంచెం సైడ్ రా ప్లీజ్. That is Balai Babu. Thank you so much, Babu, once again. లేడీస్ వచ్చారని తెలిసి ఆయన కూర్చున్న ఆయన కార్లో నుంచి మళ్ళీ దిగి వచ్చి మాకు సెల్ఫీ ఇచ్చారండి. That is Balai Babu. Thank you so much, Nandamuri Balakrishna garu. మా క్యూబ్ టీవీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి కూడా స్పెషల్ థ్యాంక్స్. థ్యాంక్ యూ క్యూబ్ టీవీ, వి లవ్ యూ. థ్యాంక్ యూ. మనతో పాటు వేగా జ్యువెలరీస్ నవీన్ కుమార్ గారి వైఫ్ అండ్ డాటర్ ఉన్నారు, మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ మేడం. థ్యాంక్ యూ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. సో ఎలా అనిపిస్తుంది మేడం? అంటే ఆల్రెడీ హైదరాబాద్లో, విజయవాడలో ఉంది, ఇక్కడ కాకినాడలో ఓపెన్ అవ్వడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా మా సొంత ఊర్లో సొంతంగా చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూడా బాగుంటుంది, మాకు చేయాలని అందరూ అడిగారు, బాగుంటుందని అందుకని ఇక్కడ స్టార్ట్ చేసామన్నమాట. ఆ హోప్ తోటే చేస్తున్నాం అనమాట. బాగుంది. ఓకే, మరి వాళ్ళ డాక్టర్తో కూడా మాట్లాడదాం. అయితే మీరు ఎలా అనిపిస్తుంది? ఇక్కడ మీకు ఆల్రెడీ 2 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మళ్ళీ మీ సొంతూరు అంటున్నారు మదర్ కూడా, కాకినాడలో ఓపెన్ అవ్వడం ఎలా అనిపిస్తుంది? ఫీలింగ్ ఎలా ఉంటుంది? అంటే ఇట్స్ సో గ్రేట్ అని చెప్పచ్చు, బట్ ఇట్స్ న్యూ ఎక్స్పీరియన్స్. లైక్ in Kakinada, having Balakrishna garu, it's a thriving a new experience to me. Yes, andra aina brand ambassador avadam, that's too great. Aina chala support icharu from last year a branch open chesinappudu, this year this branch I'm having his support and he's too energetic for brand ambassador position. Yes,
సో ఇన్ని రోజుల నుంచి ఎన్నో జ్యువెలరీ షాప్ ఉన్నా ఆయన అసలు దేనికి కూడా కమిట్ కాలేదు. బట్ వేగాకి ఆయన బ్రాండేజం అవ్వడం అంటే ఎలా ఒప్పించారు? ఏమి మాట్లాడారు అంటే ఆయన మాకు చెప్పింది ఏంటంటే మన తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళది, మన తెలుగుదేశం పార్టీ తెలుగు ఎలాగో మన వాళ్ళ ఎంకరేజ్ చేయాలి, మన వాళ్ళకి సపోర్ట్ ఉండాలి. ఆయన ఇంట్రెస్ట్ తోటి మెయిన్గా మాకు వచ్చారనమాట. జస్ట్ మేము వన్స్ ఒక్కసారి అనుకుంటున్నాం సార్ అంటే ఓకే డన్ అన్నారు. అలా ఆయన ఇంట్రెస్ట్ ప్లస్ మాకు కూడా లక్కీ అనుకోవాలి అనమాట, అంతే ఆయన ఒప్పుకోవడం. సో డాడీ చేసే బిజినెసెస్ హైదరాబాద్, విజయవాడ అండ్ కాకినాడ ప్రాపర్ అయింది. బిజినెస్లో ఎలా అంటే ఏమైనా హెల్ప్ చేస్తుంటారా? అండ్ జ్యువెలరీ సెలెక్షన్స్ ఏమైనా సెట్ చేస్తుంటారా? మీకు డాడీకి హెల్ప్ చేస్తుంటారా? డాడీ హీస్ ఆన్ హిస్ ప్యాషన్, బట్ ఫ్యామిలీ సపోర్ట్ కూడా మా నుంచి ఉంటుంది. హిస్ లైక్ హీస్ యూనిక్, ఆయన సెలెక్షన్ అనేది యూనిక్గా ఉంటుంది. బట్ ఐ ఆల్సో హెల్ప్ హిమ్, ఫ్యామిలీ సపోర్ట్ అండ్ హీ ఆల్సో సపోర్ట్ బాలకృష్ణ గారు. ఎవ్రీథింగ్ సెలెక్టెడ్ కెన్ బి యూనిక్ అని చెప్పొచ్చు కాస్త. రైట్. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, కంగ్రాట్స్. ఇంకా మంది ఇన్ని స్టేట్స్లో విస్తరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.